నమస్తే పిల్లలు. ఈరోజు యోగజ్యోతి మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కథను తీసుకొస్తున్నది. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొస్తున్నది. కథ భాగవతం నుండి తీసుకున్నాము, సందేశము భగవద్గీత నుండి తీసుకున్నాము. ఇది విశ్వరూపానికి సంబంధించినది. ఏమిటి విశ్వరూపము? కృష్ణుని యొక్క విశ్వరూపము. ఒకసారి కృష్ణుడి నోటిలో యశోదాదేవి మొత్తం విశ్వాన్ని చూస్తుంది. బాలకృష్ణుడు తన అత్యున్నత విశ్వశక్తిని వెల్లడిస్తాడు. కృష్ణుడి అనంతమైన అపరిమితమైన స్వభావంలోకి ఒకసారి చూద్దాం ఈ కథ గురించి. కృష్ణుడు, బాలకృష్ణుడు, అల్లరి కృష్ణుడు ఒకసారి గోకులంలో ఆడుకుంటూ ఉన్నాడు. గోకులంలో ఆనందంగా ఆడుకుంటున్నాడు గోప బాలులతో, బలరాముడితో. ఈ లీల, కృష్ణుడి యొక్క లీల మనకి గోకులంలో ఆడుకుంటున్నటువంటి కృష్ణుడి లీల ఎలా ఉందో చూద్దాం. అతను మన్ను తింటున్నాడు, మట్టిలో ఆడుకుంటున్నాడు. అతని స్నేహితులు బలరాముడు వెళ్ళి యశోదకి, అమ్మ, తమ్ముడు మన్ను తింటున్నాడు అని బలరాముడు చెప్తాడు. అప్పుడు యశోద వచ్చి కృష్ణుడిని, ఏం కృష్ణ, మన్ను తింటున్నావా, తప్పు కదూ అని మందలిస్తుంది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేను మన్ను తినలేదే అని చెప్తాడు. అప్పుడు యశోద, లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఏది నోరు తెరిచి చూపించు అంటుంది. అప్పుడు బాలకృష్ణుడు నోరు తెరవగానే యశోదాదేవి సమస్త విశ్వాన్ని ఆ నోటిలో చూసినది. బాలకృష్ణుడి నోటిలో నదులు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు ఆమె చూసినది. ఆమె ఒళ్ళు జల్లుమన్నది. భక్తి పారవస్యంతో ఆమె కన్నులు మూసుకున్నది. ఆమె కృష్ణుడి నోటిలో యశోద కృష్ణుణ్ణి ఎత్తుకొని ఉండడం కూడా చూసింది. అనగా మనకేమర్థమవుతుంది? సమస్త విశ్వము భగవంతుని యొక్క నోటిలో, ఉదరములోనే ఉన్నది అని మనకి అర్థమవుతుంది. ఇంతేకాదు పిల్లలు, భగవద్గీత 11వ అధ్యాయం 7వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే, అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దానికి ముందు కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్చసి. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఓ కృష్ణ, నీ విశ్వరూపాన్ని నేను చూడదలుచుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్తాడు, ఓ అర్జున, నా శరీరంలో ఈ విశ్వాన్నంతటినీ చూడు, నీకేం కావాలనుకుంటున్నావు అదంతా చూడు అని చెప్తాడు. అర్జునుడు అప్పుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూశాడు. కృష్ణుడి శరీరంలో అతను విశ్వాన్నంతటినీ, నక్షత్రాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, సకల దేవతలు అందరినీ చూశాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో కృష్ణుడు ప్రదర్శించినటువంటి అత్యద్భుతమైనటువంటి విశ్వరూపం, సమస్త విశ్వాన్ని కృష్ణుడు తనలో తాను ప్రదర్శిస్తాడు. ఇది సమస్త విశ్వము ఒకటే అని చెప్పడానికి సార్వత్రిక ఐక్యత మరియు సర్వవ్యాప్తి యొక్క లోతైన దృష్టికి ఇది ఒక నిదర్శనం. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం?
మనకేమర్థమైందంటే విశ్వ ప్రేమ, విశ్వ హృదయం, విశ్వమంతా ఒకటే భగవత్ స్వరూపం అని మనకు అర్థమవుతుంది. దీనివల్ల మనలో విశ్వ ప్రేమ ఉదయిస్తుంది. కృష్ణుని సందేశం సార్వత్రికమైనది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన ప్రతి చోట, ప్రతి దానిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ నివసిస్తున్నాడు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రతి చోట ఉన్నాడు, ప్రతి దానిలోనూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు, ప్రతిదీ తనే అయి ఉన్నాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, మనం ఎవరిని చూసినా, ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా అది భగవంతుడైన కృష్ణుడితోనే మనం కలిసినట్టుగా మనం భావించి అందరినీ దయతో, ప్రేమతో, గౌరవంతో మనం సేవ చేసుకొని కృష్ణుడికి సేవ చేసినట్టుగా భావించవలెను. ప్రేమ మరియు దయను పెంపొందించడానికి ఈ సత్యాన్ని స్వీకరించండి. భగవంతుడైన కృష్ణుడే మనకు అన్ని రూపాల్లో ప్రత్యక్షమవుతున్నాడు. కృష్ణుడి సందేశం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూడండి. ఆంధ్రప్రదేశ్ భక్త రామదాసు ఒక కీర్తన రచించాడు. అందులో ఒక చిన్న క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. మిరిన కాలుని ద్యూతల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. ధర్మము తప్పక భద్రాదేశుని తన మదిలో నమ్ముకుయున్న. మర్మము తెలిసిన రామదాసు మందిరమునకేగుచునున్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. అన్ని రూపులైయున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. చూసారా పిల్లలారా, అన్ని రూపులై ఉన్నటువంటి ఆ పరమాత్ముని కథ ఈ విశ్వం. సంతోషం.